సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ ఫేవరెట్ హీరో? ఎన్టీఆర్ అన్న. ఓకే, ఎందుకు ఎన్టీఆర్ అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచి అంతే అన్న. ఆయన యాక్టింగ్ అయినా, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఫ్యాన్స్కి ఇచ్చే గౌరవం అయినా చాలా బాగా నచ్చుతుంది నాకు. ఓకే, సో ఎన్టీఆర్ కమింగ్ జూన్ వార్ 2 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? డెఫినెట్గా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉందన్న. ఎందుకంటే ఒక హృతిక్ రోషన్ చాలా పెద్ద స్టార్ హీరో, ఆయనతో కలిసి చేస్తుండి సినిమా. ఈ పక్కా బాహుబలి 2 కంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉందన్న వార్ 2 మీద. ఆల్రెడీ వార్ అనేది చాలా పెద్ద హిట్ అయింది. దీనికంటే 10x హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, వార్ 2లో రితిక్ రోషన్, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరి మధ్య ఒక సాంగ్ ఉంది. సో నాటును బీట్ చేసి ఎలా ఉంటుంది ఆ సాంగ్? ఖచ్చితంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఎన్ని స్టెప్లు వేసినా ఎన్టీఆర్ ఒక్క స్టెప్తో పడేస్తారు ఇండియా మొత్తాన్ని. ఒక్కటే స్టెప్తో షేక్ చేసి పడేస్తారు పక్కా. వార్ 2లో ఎన్టీఆర్ని చూసి వరల్డ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో కదా, తర్వాత హాలీవుడ్ హీరో అయిపోతాడు ఎన్టీఆర్. సో రితిక్ రోషన్స్ అయితే అన్నాడు ఒక ప్రెస్ మీట్లో, సో ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్, నాకు బాగా ఇష్టం ఎన్టీఆర్ అని. సో ఎలా అనిపించింది మీకు? చాలా చాలా బాగా అనిపించింది అన్న. అది ఆయన నిజమే ఆయన చెప్పింది. ఆయన డ్యాన్స్ స్టెప్స్ అయినా అవి ఆయన చిన్నప్పటి నుంచి అంతే. నేను కూడా ఆయనకి ఇష్టపడే కారణం డ్యాన్స్ స్టెప్ల గురించి. ఆయన ఎలాంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయినా చాలా ఈజీగా చేసేస్తాడు. సో ప్రశాంత్ నీల్ మూవీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, డ్రాగన్. సో 31 మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అవునన్నా, ఇప్పుడు ప్రశాంత్ నీల్ మనం చూసుకుంటే కేజీఎఫ్ అయినా, అసలు సలార్ అయితే వేరే లెవెల్. నేనైతే సలార్ని చాలా బిగ్ ఫ్యాన్. సలార్ కంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నా డ్రాగన్. అంటే ప్రశాంత్ నీల్ గారు షూటింగ్ బ్లాస్ట్ సీన్తో స్టార్ట్ చేశారు. సో సినిమా కూడా అలానే ఎన్టీఆర్ పవర్తో బ్లాస్ట్ అవుతుందా? ఖచ్చితంగా అన్న, డెఫినెట్గా చెప్తున్నా కదా. డ్రాగన్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అన్న. ఇన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ పేరు మీద, ఆయన హైప్ మీద ఆడిన సినిమాలు ఉన్నాయి ఇంతవరకు. సో ఎన్టీఆర్ని లేపే సినిమా ఒక కథ వస్తుందా? ఇప్పుడు యమదొంగ ఇలాంటి సినిమాలు కథ పరంగా బాగా ఆడాయి. సో ఎన్టీఆర్ని లేపే సినిమా వస్తుందా ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో? ఏమో అన్న, కాకపోతే నేను ఆల్రెడీ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది. అది మంచి కంటెంట్ ఉన్న మూవీ. అలానే మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకో మూవీ వస్తే ఎన్టీఆర్ని లేపే మూవీ అయినట్టు నేను అనుకుంటున్నా. ఓవరాల్గా పాన్ ఇండియాని ఎలా షేక్ చేస్తాడు ఎన్టీఆర్? డెఫినెట్లీ అన్న, బాహుబలి ఎట్లయితే షేక్ చేసిందో, ప్రభాస్ ఎట్లయితే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడో బాహుబలి నుంచి, డెఫినెట్గా RRRతో ఆల్రెడీ ఎన్టీఆర్ అయిపోయాడు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి అండ్ ఎన్టీఆర్తో ఇంకో కాంబినేషన్ మూవీ వచ్చింది అనుకో, డెఫినెట్లీ వరల్డ్ క్లాస్ హీరో అయిపోతారు ఎన్టీఆర్. సో బ్రో, చాలా